మనిషికి శరీరానికి ఆహారం ఎంత అవసరమో ఆత్మకు కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఆహారాన్ని భుజించడం అంత అవసరం. ఓకే. కనీసం రోజుకు ఒక 2 hours అన్నా మనము ధ్యానంలో ఉండాలి. అంటే భగవంతునికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవడమే కానీ అసలు మన పుట్టుక, మన చావు, మన జీవన విధానం గురించి ఆలోచించాలి. ఓకే. అప్పుడే మనకు ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు. మరి నువ్వు ఎందుకు 4 లైన్ క్లీన్స్ ఒకటేసారి కావాలంటాను? అవసరం అలాంటిది. అవసరాన్ని బట్టి మనం మనిషి మరి మోల్డ్ అవ్వాలి. ఒకే పర్సన్ ఇక్కడ ఫోన్ మాట్లాడుతున్నాడు, భోజనం చేస్తున్నాడు, ఇంకొకటి ఆలోచిస్తున్నాడు, ఇంకొకరితో మాట్లాడుతున్నాడు. అలాంటి సందర్భంలో ఒక మనిషి 4 పనులు చేసినప్పుడు 4 ఏరియాలలో మనం క్లియరెన్స్ తీసుకోవడంలో తప్పేముంది? అట్లంటారా? అంతే కదా. ఓకే. అంటే మీ సమాధానంను అంగీకరిస్తున్నా భావిస్తున్నారా? థ్యాంక్ యూ. కానీ అర్థం కావట్లేదు ఎవరికి. మళ్ళొకసారి రిమైండ్ చేస్తున్నా. కాదనా, మీరు చెప్పే స్టేటస్లో ఆ పీచ్ స్టేజ్లోకి రావాలంటే మాకు ఇంకా 2 రోజులు టైం పడేటట్టు. భోజనం మాట్లాడుకుందాం. సరే, అది మేడం గారు ఎందుకు నవ్వుతున్నారు? ఒకసారి చెప్పండి మేడం గారు, మీరు సార్ గారు ఇచ్చినటువంటి కామెంట్స్ మీకు అర్థమైనాయా? మీరు ఎన్ని రోజుల్లో ఆ స్థితిని చేరుకుంటారు మీరు? ఇంకా 35 years. ఆ విధంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి కారణం ఆధ్యాత్మిక చింతనలతో మీరు ఆ విధంగా ముందుకెళ్తున్నారు. అవునండి. చాలా మంచిదన్నా, చాలా మంచి విషయాలు, ఒక యువతకు మంచి విషయాలు చెప్పారు. నేను చెప్పిన దాన్ని 100% కాకుండా కనీసం ఒక 10% అయినా పాటించండి, యువతకు ముఖ్యంగా. ఓకే, వెరీ గుడ్ అన్న, వెరీ గుడ్. థ్యాంక్ యూ. సరేనా, నువ్వు యువకులకు నువ్వు ఏం చెప్పాలనుకున్నా? ఆధ్యాత్మికంగా ఓకే, వెరీ గుడ్. తర్వాత వర్క్ కమిట్మెంట్ గురించి, తర్వాత కమిట్మెంట్ గురించి ముందే రాదని భయపడకూడదు. ఏ పని అయినా నాకు ఇది రాదు అని భయపడకూడదు. శక్తి కొలది ప్రయాసపడాలి. రానప్పుడు అది కూడా రానప్పుడు సీనియర్లతో కొంచెం అడ్వైస్ తీసుకొని ముందుకెళ్ళొచ్చు. అలాగని ముందే నాకు రాదు అని కూర్చుంటే నీ పని కాదు, సీనియర్ వచ్చి కూడా ఏం చేయలేడు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ సజెషన్. బట్ మోస్ట్ ఆఫ్ ఆల్ జూనియర్స్ అందరూ మిమ్మల్ని చూసి భయపడుతున్నారు. ఎందుకున్నా అంటే నా ఎనర్జీని చూసి వాళ్ళు భయపడుతున్నారు. మేము మరి ఆ స్థాయి దాకా వచ్చేసరికి ఉంటామా పోతామా? యూట్యూబ్ ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. కానీ మీరు చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అని మన జూనియర్స్ అందరూ చెప్తున్నారు. స్ట్రిక్ట్ ఆఫీసర్ అని కాదు కానీ ఎక్కువ పని చేయిస్తాడు అనేది మాత్రం ఉంటుంది అన్న, ఇంక్లూడింగ్ హౌస్ కీపింగ్ కూడా. మరి సరే, ఓకే, వెరీ గుడ్ అన్న, వెరీ గుడ్ టీమ్ లీడర్. సరే, డైట్ ఎలా మెయింటైన్ చేస్తారన్నా? డైటా అడ్డమైన గడ్డెల్లో తింటా. దొరికిన గడ్డి తినేస్తానా, ఇది అదంటూ ఏముండదు. అలాగే స్లిమ్గా ఉన్నారు అందుకు. అలాగని నాన్ వెజ్ ఎక్కువ తినము, వెరీ లిమిటెడ్. ఓకే, వెరీ గుడ్. శాకాహారాలు ఏదైనా తింటాను. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. సరేనా, యువతకు లాస్ట్గా ఫైనల్గా మీరు ఇచ్చే సజెషను, ఒక ఆహారము, తర్వాత ఆధ్యాత్మికతము, వర్క్ పరంగా కమిట్మెంటు, ఇవన్నీ మీరు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ అన్న, మీరు ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్న దానికి. థ్యాంక్ యూ బ్రదర్. యాంకర్ గోపి గారు, కోయాంకర్ దీపిక గారు చాలా ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా మీరు చెప్పిన విషయాలన్నీ పాటించి వాళ్ళ జీవితాల్లో ముందుకెళ్తారని ఆశిస్తున్నాం అన్న. ఓకే.